జై శ్రీమన్నారాయణ. జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకు విశ్వావసునామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఇప్పుడు కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. కర్కాటక రాశి అంటే పునర్వసు 4వ పాదం నుండి మొదలయ్యి పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిపి కర్కాటక రాశి కింద పరిగణింపబడుతుంది. అలానే అక్షరాల్లోకి వస్తే హి, హు, హే, హో, ఢ, డి, డు, డే, డో అనే అక్షరాలు కలిసిన వారికి కర్కాటక రాశి కింద మనం తీసుకుంటాం. వీరికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3గా ఈ సంవత్సరం పరిగణింపబడుతోంది. ఈ రాశి వారికి గురువు వత్సరాది మే 13వ తారీఖు వరకు 11వ స్థానమందు, మే 14వ తేదీ నుండి 12వ స్థానమందు, రాహు వత్సరాది మే 19 వరకు 9వ స్థానమందు, మే 20 నుండి వత్సరాంతం 8వ స్థానమందు, కేతువు మే 19 నుండి 3వ స్థానమందు, మే 20 నుండి వత్సరాంతం 2వ స్థానమందు, శని సంవత్సరమంతా 9వ స్థానమందు సంచరించుచున్నారు. ఈ రాశి వారికి గురువు కేతువు మే 19 వరకు శుభస్థానాల్లో సంచరించడం వలన శుభ ఫలితాలు, మే 20 నుండి సంవత్సరాంతం చివరి వరకు శని గురువు రాహు కేతువులు అనుకూల స్థానం సంచారం చేయడం వల్ల కొంత ప్రతికూలమైనటువంటి అవకాశాలు కలిగేటువంటి ఇది ఉంది. వీరికి ఎక్కువ భాగం గ్రహచారం అనుకూలంగా లేదు అని చెప్పుకోవాలి. కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారికి మే 20వ తారీఖు వరకు వాళ్ళు అనుకున్నటువంటి కొంత పనులు నెరవేరకపోయినా, కొంత అపజయాలున్నా, కొంత ఇబ్బందులు ఉన్నా ఆ తరువాత కొంత విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. అంటే వీళ్ళకి ముందు భాగం మే 20వ తారీఖు వరకు కూడా, అంటే జూన్ వరకు కూడా కొంత మంచి భావాన్ని కలిగి ఉన్న తర్వాత అంతా కూడా కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఎక్కువ భాగం గ్రహచారం అనుకూలంగా లేకపోవడం వల్ల గ్రహశాంతికై శని కేతు జపాలు, అలానే ఆదిత్య హృదయం పారాయణం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, అలానే ఆలయాల్ని సందర్శించి ప్రదక్షిణలు చేసుకోవడం, భగవంతుని యొక్క దీని మీద ఎక్కువగా ఉండడం చేత ఆ గ్రహ అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కొంత ఇబ్బందిగా ఉందనే చెప్పుకోవాలి. కొంత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఈ సంవత్సరం అంతా వాళ్ళకు కూడా శుభం కలగాలి అని చెప్పని ప్రార్థన చేసుకుంటూ జై శ్రీమన్నారాయణ. మరొక్కసారి జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.